మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో మరొక ముఖ్యమైన ఘట్టం ఆ జంపన్న వాగులో పుణ్యస్నానాలు. ఆ మేడారం సమ్మక్క సారలమ్మలను దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులందరూ కూడా ఆ జంపన్న వాగులో పుణ్యస్నానాలను ఆచరించడం ప్రథమ ఘట్టంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. జంపన్న వాగులో పుణ్యస్నానాన్ని ఆచరించిన అనంతరమే ఆ గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క సారలమ్మలను దర్శించుకొని ఆ మొక్కులన్నీ కూడా తీర్చుకోవడం ఇక్కడి ఆనవాయితీ సంస్కృతి. వనదేవతలకు జరుగుతున్న మహోత్సవం ఈ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. ఆ సమ్మక్క తల్లికి ఏకైక కుమారుడే ఈ జంపన్న. జంపన్న అసలు పేరు సంపెన్నగా. విరోచితంగా కాకతీయ రాజులతో పోరాడి ఈ జంపన్న వాగులోనే ఆత్మార్పణ చేసుకున్నాడని కూడా ఇక్కడి చారిత్రక కథనాలు, ఇక్కడి స్థల పురాణం కూడా చెబుతోంది. అప్పటి నుండి ఈ వాగునే జంపన్న వాగుగా పిలుచుకుంటారు. అందుకే భక్తులందరూ కూడా ఆ జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరిస్తే సకల శుభాలు కలుగుతాయని, తమ పాపాలన్నీ తొలగిపోతాయని కూడా భక్తుల యొక్క అచంచలమైన నమ్మకం. అందుకే మేడారం వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు ఈ జంపన్న వాగులో పుణ్యస్నానాన్ని ఆచరించి ఆ తల్లి సమ్మక్క సారలమ్మలకు మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీ. 2026 సంవత్సరంలో జరుగుతున్న మహోత్సవం మేడారం తెలంగాణ కుంభమేళాగా కూడా ప్రసిద్ధి చెందింది. వివిధ దేశాల నుండి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి ఇక్కడ కొలువై ఉన్న ఆ సమ్మక్క సారలమ్మలను దర్శించుకొని ప్రత్యేక పూజలు జరుపుతూ ఉన్నారు. ఈ జంపన్న వాగు వద్ద తీర్థయాత్రల ఛానల్లో వీక్షిస్తూ ఉంటే మనం తెలుస్తూ ఉంది, భక్తజన సందోహంగా ఆ జంపన్న వాగంతా కూడా భక్తులతో కిటకిటలాడుతోంది. పుణ్యస్నానాలు ఆచరిస్తూ తమ పాపాలన్నీ కూడా తొలగించమని భక్తితో వేడుకుంటున్న దృశ్యాలను కూడా మనం ఇక్కడ వీక్షించవచ్చు. భక్తి ప్రపత్తులతో ఆ జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తులందరూ కూడా వారి మోముల్లో తమ పాపాలన్నీ తొలగించమని ఆ సమ్మక్క సారలమ్మలను వేడుకుంటూ జంపన్న వాగులో పుణ్యస్నానాలను ఆచరిస్తూ ఉన్నారు. చిలకల గుట్ట మీద కొలువై ఉన్న ఆ సమ్మక్క తల్లి ఇదే రోజు ఆ సమ్మక్కల గద్దెల మీదకి వచ్చి ఆ కొలువై తాను భక్తులకు దర్శనం ఇచ్చే శుభగడియ ఇదే రోజు కనుక భక్తులందరూ కూడా లక్షలాదిగా ఆ జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి ఆ తల్లిని దర్శించుకోవడానికి, ఆ మొక్కులన్నీ తీర్చుకోవడానికి కూడా ఇక్కడ ఆ కాలినడకన గద్దె ప్రాంతాలకు చేరుకొని శిరస్సు పైన ఆ బంగారం, ఆ బెల్లాన్ని ధరించి డప్పు చప్పుళ్ళు మేళతాళాల మధ్య ఆలయానికి చేరుకొని అమ్మవార్లకు కానుకల రూపంగా సమర్పిస్తూ ఉంటారు. వనం నుంచి జనంలోకి వచ్చి 4 రోజుల పాటు పూజలు అందుకునే ఆ శక్తి స్వరూపిణి అయిన అమ్మవారికి జరిగే మహా వేడుక. తీర్థయాత్రలు ఛానల్లో మనం వీక్షిస్తూ ఉన్నాం. ఎంతో మంది భక్తులు కూడా పుణ్యస్నానాలను ఆచరిస్తూ అమ్మవార్ల దర్శనానికి కదులుతూ ఉన్న ఆ చిత్రాలన్నీ కూడా మనం తీర్థయాత్రల ఛానల్లో వీక్షిస్తూ ఉన్నాం. మన అందరిపై ఆ సమ్మక్క సారలమ్మ ఆ తల్లుల ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ జై సమ్మక్క, జై జై సారలమ్మ.